వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఆడవాళ్ళని బూతులు తిడుతుంటే నువ్వేం చేసావు? నిద్రపోయావా? జబర్దస్త్ బూతులు కంటే మించిపోయి కదా అవన్నీ. నువ్వు మాట్లాడటం ఏంటి? అసలు రోజాకి ఏం అర్హత ఉందండి? అసలు ఇందాక మీరు ఒక వీడియో చూసుంటే ఆవిడ సుమోటోగా కేసు స్వీకరించి ఆవిడ అరెస్ట్ చేయమని చెప్తారు. ఒక చిన్న పాప, 3 ఏళ్ల పాప మీద సొంత మేనమామ అత్యాచారం చేస్తే దాన్ని ఆవిడ వర్ణిస్తోంది వీడియోలో. వాడు ఎట్లా చేశాడు ఏంటి? నువ్వు అసలు మనిషివా నువ్వు? ముందు ఇలాంటి వాటి గురించి మీరు అడగండి. ఆవిడ రాష్ట్రపతి పాలన దేనికి పెట్టాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న 11 సీట్లు కూడా ఉండవు, 11 మంది ఎమ్మెల్యేలు కూడా చేతిలో ఉండరు. ఇద్దరు ఆల్రెడీ వాళ్ళు జంప్ అయిపోతారని తెలిసింది కదా మీకు, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర నుంచి. సో జంప్ అయిపోతే 11 ఆయనకు వచ్చిరాదు అనుకున్నాడేమో. ఎందుకంటే 11వ తారీఖు అసెంబ్లీ, 11వ నెల, 11 రోజులు, 11 మంది, 11 గంటలకేమో స్టార్ట్ అవుతుంది, 11 మంది ఎమ్మెల్యేలు. సో 11 ఆయనకు వచ్చిరాదని చెప్పి ఇప్పుడు ఇద్దరు జంప్ అయిపోదాం అనుకుంటున్నారు. సో అందుకని నువ్వు ముందు నీ అన్నగారు పార్టీని ఎలా కాపాడుకుంటారో చూసుకో. నీకెలాగా తిక్కులేదు, నిన్నెవడూ తీసుకొని అన్నాడు తమిళనాడు నుంచి, నువ్వు గోడ కొట్టిన బంతిలో తిరిగి వచ్చావు. నగర ప్రజలు నేను తన్ని తరివేస్తారు అక్కడికి వెళ్ళావంటే. ఆడవాళ్ళే ముందు తరివేస్తారండి. మీకు గుర్తుందా ఆ రోజు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ మీద చేయి వేయనివ్వనంది, నువ్వేనిచ్చేది ఏంటన్నారు. ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో ఆడవాళ్ళు గేట్ ముట్టుకోవడానికి వీల్లేదండి, నగర్ నుంచే తరివేశారు మొత్తం. అందుకని ఈవిడ అతి చేసింది అనుకోండి, ప్రెసిడెంట్ పాలన కాదు, ముందు ఈవిడ జైలుకి వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆవిడది 3rd చాప్టర్ అన్నాడు కదా లోకేష్ మొన్న అట్లాంటాలో జరిగిన సభలో ఎన్ఆర్ఐస్ తో మాట్లాడుతూ రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది, 3 నెలలు ఓపెన్ చేయలేదు. వీళ్ళు ఫస్ట్ నుంచి ఓపెన్ అయిపోయిందని భయపడ్డారు కదా, 3 నెలలు ఆయన ఓపెన్ చేయలేదండి. ఓపెన్ చేశాక 1st చాప్టర్ అయిపోయింది, 2nd చాప్టర్ అయిపోయింది, ఇప్పుడు 3rd చాప్టర్ ఉంది అన్నాడు. 3rd చాప్టర్ లో ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఆయన వెంకట్రావు గారు, రాము గారి పేరు తీశారు, వాళ్ళకి తెలుసని. వాళ్ళు ఎన్ఆర్ఐస్. వాళ్ళు ఎక్కడి నుంచి? గన్నవరం, అండ్ దెన్ ఇతనెవరు? గుడివాడ. ఎవరెక్కడ? వల్లభనేని వంశీ, మన కొడాలి నాని. సో ఆ చాప్టర్ వాళ్ళతో పాటు నెక్స్ట్ రోజా 100 కోట్ల స్కామ్ ఉంది ఆవిడ మీద, తిరుపతి స్కాములు ఉన్నాయి. వినండి, అదే ముందు తిరుపతిలో టికెట్లు అమ్ముకుంది, దేవుడితో పెట్టుకుంది, అది పెద్ద స్కాము. మీరు చెప్పిన రిషికొండ ప్యాలెస్ మీద ఆవిడ ఇప్పుడు వివరణ ఇవ్వాలి. ఒక పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసి ఆవిడ సింహాచలం మీద అప్పన్న లేడా, తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి లేడా, శ్రీశైలం మీద మల్లన్న లేడా, ఎవరు రిషికొండంలో మన జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్పేంటి? ఈ వెరివాళ్ళు వాగే రాజశేఖర రెడ్డి 7 కొండలు కాదు అన్నందుకే కదా ఏమయ్యాడో అందరికీ తెలుసు. సో అందుకని నోరు అదుపులో పెట్టుకోవాలి. నీకు ఇష్టమైతే దేవుడితో పోలుస్తావా నువ్వు? మరి జీసస్ తో పోల్చుకోపోయావా? జీసస్ తో కదా పోల్చాలి. ఆయన ఏమి హిందూ కాదు కదా. ఇప్పుడు హిందూగా మార్చిన గురువు ఏమయ్యాడు ఇవాళ మనం చూస్తున్నాం, స్వరూపానందేంద్ర స్వామి. ఆయన పని ఏంటో, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే గురువులు కావచ్చు, లేదు రాజకీయ నాయకులు కావచ్చు, మీ అవసరాల కోసం రాజకీయ నాయకుల్ని భ్రష్టు పట్టించకండి, మీరు రాజకీయాల్లో తల దూర్చకండి. స్వామీజీలకు చెప్తున్నాం మనం, మీరు కాపాడాల్సిన వాళ్ళు. కానీ ఈ రోజు మీరు నన్ను కాపాడండి అని అడిగే స్టేజ్ కి మీరు రావద్దు అని చెప్పారు. అవునండి, అంతే కదండి. ఈ రోజు ఉన్న పరిస్థితి అది కదా. సో ఇవాళ రోజా మాట్లాడాల్సింది ప్రెసిడెంట్ పాలన పెట్టమని కాదు, అడగాల్సింది ఏదో లోకేష్ లేకపోతే డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి. ఈ రోజు ఎందుకు నోర్లు పాపం గారు అనడానికే నీకు భయం కదా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లేకపోతే ఇంకేదో మాట్లాడుతుంది. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు మర్యాదగా? ఇప్పుడు నోరెక్కడికి పోయింది. కాబట్టి ఇవాళ మనం రోజా మాటలు పట్టించుకోక్కర్లేదు. అసలు రోజా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఇంకా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాల్లో జగన్మోహన్ రెడ్డి, రోజా, ఇట్లా కొంతమంది ఉన్నారు. అవినాష్ రెడ్డి, అతను ఎవడు విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఎలాగ బీజేపీకి జంప్ అయిపోతారని తెలుస్తోంది మనకి. అందుకే భూమన కరుణాకర్ రెడ్డిని అధ్యక్షుడిగా చేశారు మొన్న, పార్టీని పటిష్టం చేసే ప్రక్రియలో భాగంగా. కాబట్టి చిత్తూరు జిల్లాకి. కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటేనండి, రోజా నువ్వు మాట్లాడకు, ముందు నీ పరిస్థితి చూసుకో, నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్తున్నావు.